కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. షుగర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలామందికి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఆవశ్యకత చాలా ఉంది, అంటే ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. మరి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, షుగర్ వల్ల బాడీలో ఇంకా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో షుగర్ రావడమే ఒక శాపంగా అనుకుంటున్న డేస్, ఎందుకంటే అర్లీ 20స్లో వస్తున్నాయి. 25, 22 అంత చిన్న ఏజ్ వాళ్ళ నుంచి 60 ఇయర్స్ 60 అబవ్ వాళ్ళకి కూడా అందరికీ కామన్గా వస్తుంది షుగర్ అనేది. ఒక జలుబు దగ్గు ఎలాగో షుగర్ కూడా అలా వస్తుంది. మరి హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవ్వకుండా, సిచ్యువేషన్ వర్స్ట్ అవ్వకుండా మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అంటారు? మీరు నిజంగా చెప్పినట్లు అక్షరాలు నిజమమ్మా. పూర్వకాలం అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నారని చెప్పేసి వెతకాల్సినటువంటి పరిస్థితి ఉండేదమ్మా. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు షుగర్ లేని వాళ్ళని వెతుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కూడా మరీ రాబోతున్నాయమ్మా. ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికీ మరి చిన్న వయసులోనే షుగర్ రావడము, మరి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల, అవగాహన లోపం వల్ల షుగర్ వ్యాధి గురించి చక్కటి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి ఎక్కువ శాతం మందిలో షుగర్ కంట్రోల్ కాకపోవడం చేత మరి ముందు కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా శాతం మందిలో, దాదాపు 100లో 80-90% మందిలో కూడా కలుగుతున్నాయమ్మా. సో షుగర్ వ్యాధిని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్య శాస్త్రం చెప్పేది కూడా అదే. షుగర్ పెరిగే కొద్దీ సమస్యలు పెరిగిపోతాయి. అదేవిధంగా ఏండు గడిచే కొద్దీ కూడా సమస్యలు పెరిగిపోతాయి. షుగర్ వచ్చిన తర్వాత తల నుంచి కాళ్ళ వరకు ప్రతి కణము దెబ్బతింటుందమ్మా. ఈ విషయం నేను చెప్తుండేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అస్వాస్థ్యం అంటే అనారోగ్యకరంగా పరిణమించడం, తయారు కావడం. సర్వం గాత్రం అంటే శరీరం. సో సమస్తమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా, కణకణం కూడా, ప్రతి అవయవం కూడా షుగర్ వల్ల వ్యాధిగ్రస్తం అయిపోయి చాలా ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే ఆ యొక్క కాంప్లికేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగిందమ్మా. సో షుగర్ వల్ల మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, పక్షవాతం వస్తుంది, మతిమరుపు సమస్య వస్తుంది. అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇతర అనేక రకమైన రుగ్మతలు వస్తాయి. అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, నరాల వీక్నెస్ వస్తుంటుంది. తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇతర భాగాల్లో నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అట్లే ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఒకటేమిటో అనేక రకాలైనటువంటి సమస్యలకి షుగర్ కేంద్ర స్థానం అంటే అతిశక్తి కాదు. మరి ఈ రోజుల్లో నేను చెప్పినట్లు చాలా మందిలో నియంత్రణ ఉండడం లేదు. సో వైద్యులు కూడా మ్యాక్సిమం ఆ షుగర్ను కంట్రోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి వైద్యులు చెప్పినట్టు వీళ్ళు పాటించకపోవడము, ఇతర కారణాల వల్ల షుగర్ అయితే చాలా మందిలో కంట్రోల్ ఉండకపోవడం చేత మరి అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుకుంటూ మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క హోమ్ రెమెడీ అంటే గృహంలో మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు, ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు, భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అథవా కాంప్లికేషన్స్ దుష్పరిణామాలు వచ్చినప్పటికీ త్వరగా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద మందుల ద్వారా కలుగుతాయమ్మా. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఇంచుమించు అన్ని మనకు దొరికేటివే, మనకు తెలిసినటువంటివి. కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో కరివేపాకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. తెచ్చుకొని బాగా నీటితో కడిగేసి శుభ్రం చేసేసి ఎండబెట్టేసేయాలమ్మా. ఆకును బాగా నీడలో కానీ ఎండలో కానీ, నీడలో ఎండబెడితే మంచిది. బాగా ఎండబెట్టేసేసి
2 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు. ఓకే. సో కరివేపాకు కూడా ఈ షుగర్ని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. కరివేపాకు మనకు తెలియదు కానీ మరి ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు అంటే చిన్న పిల్లలకు కూడా తల్లిలు కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో కరివేపాకు వేసి తినమని చెప్తున్నప్పటికీ కరివేపాకు పక్కన పారేసేటువంటి పద్ధతి ఉందమ్మా. పెద్దలు కూడా చాలా మంది అవగాహన లోపం చేత కరివేపాకు పక్కన పెడతారమ్మా. అది మంచిది కదమ్మా. సో షుగర్కు రాకుండా ఉండేందుకు షుగర్ వచ్చినప్పటికీ దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మన ఆహార పదార్థాల తయారీలో వంటకాల భాగంలో ఉపయోగించేటట్టు కరివేపాకును తప్పక నమిలి కడుపులోకి తీసుకోవాలి, మింగాలి. అసలు పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి పెద్దలు ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండబట్టే మనకు ఆ విధంగా ఆ యొక్క పదార్థాలు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. కాబట్టి కరివేపాకును ఆ పద్ధతిలో కూడా వాడుకోవాలి ఖచ్చితంగా. సో ఔషధంగా ఎలాగంటే అమ్మా కరివేపాకును ఒక చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే కాకర కూడా సంవత్సరం అంతా ఆ కాయలు దొరుకుతాయి. ముదిరినటువంటి కాయలు మంచి కాయలు తెచ్చుకొనిమా శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలుగా స్లైసెస్ లాగా తయారు చేసేసి ఒక నీడలో 2 రోజులు కానీ 4 రోజులు కానీ ఆరబెట్టేసేసి బాగా తేమ శాతం అంతా పోయి బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. అదొక 50 గ్రాములు. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు. మూడవ పదార్థంగా వేప బెరడు చూర్ణం. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. వేప బెరడు చూర్ణం. సో నింబత్వక్ చూర్ణం అంటారమ్మా. సో ఇది ఒక్కటి మాత్రం బయట తెచ్చుకోవాలి. సో వేప బెరడు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. అదేవిధంగా పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పునమ్మా. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు, వేప బెరడు పొడి 50 గ్రాములు, పసుపు పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు. ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. షుగర్ వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే HbA1c అని చెప్పేసి మన బ్లడ్లో ఒక రకమైనటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. HbA1c టెస్ట్ అంటారు అనమాట. సో 3 మాసాల సగటు ఇది సూచిస్తుంది అనమాట. సర్వసాధారణంగా మనకు ఏదైనా ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, ఆహార పదార్థాల్లో హెచ్చుతగ్గులు అయిపోయినా, వాతావరణ మార్పు ప్రభావం చేత కానీ ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ జరుగుతుంటాయి మా బాడీలో. సో ఈ రోజు మార్నింగ్ ఉన్నటువంటి షుగర్ లెవెల్ రేపు మార్నింగ్ కరెక్ట్ అక్యురసీ ఉండడం అనమాట. ఆ విధంగా రకరకాలైనటువంటి మార్పులు కొద్ది గొప్ప జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 3 నెలల సగటు ప్రధానంగా చూస్తారు వైద్యులు కూడా. 3 నెలల్లో షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది దీనికోసం అని చెప్పేసి ఈ హెచ్బి టెస్ట్ అని చెప్పేసి చేస్తారమ్మా. HbA1c ఆ టెస్ట్ పేరు HbA1c అమ్మా. సో 3 నెలల సగటు చేసేటువంటి పరీక్ష, షుగర్ చేసేటువంటి పరీక్ష పేరు HbA1c. సో ఈ యొక్క HbA1c కూడా ఒక పట్టణం తగ్గదమ్మా. చాలా మందిని మేము చూస్తుంటాము. HbA1c మాత్రం ఒక పట్టణంలో లొంగకుండా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ HbA1c కూడా బాగా కంట్రోల్ అయ్యేందుకు కూడా ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఇది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్లో 1/2 teaspoon పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయమ్మా. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. రెండవది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కరివేపాకులో వైటమిన్ A బాగుంటుందమ్మా. సో కంటి జబ్బులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కాకరకాయ ప్రధానంగా HbA1c తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే రక్త శుద్ధికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ తొలగించేందుకు కూడా కాకరకాయలు ఉన్నటువంటి చారంటిన్, విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. లివర్ను చైతన్యవంతం చేసేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. షుగర్ను నియంత్రించేటువంటి శక్తి, షుగర్ను తగ్గించేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. అదేవిధంగా వేపలో నింబిడిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, నింబిన్ అనేటువంటి రసాయన పదార్థాలు షుగర్ను చక్కగా నియంత్రించేందుకు, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ వేపలో ఉన్నటువంటి నింబిడిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. అట్లే
ఈ యొక్క పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తం పల్చగా ఉండేందుకు, రక్త సరఫరా బాగా జరిగేందుకు, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు పెరిగిపోతుంటాయి. సో ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి పదార్థం అనేటువంటి పసుపుని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి రక్తనాళాల్లో ఎలాంటి సమస్యలు రావు, పూడికలు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి పూడికలు త్వరగా తగ్గిపోతుంటాయి, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మరి ఈ గుండె కూడా రక్త సరఫరా బాగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తాన్ని పలచబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినటువంటి చర్మ వ్యాధులు త్వరగా తగ్గించేందుకు కూడా ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఫంగస్కి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చి మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక పట్టాను లొంగవమ్మా. సో గజ్జల భాగంలో, చంకల భాగంలో, మెడ భాగంలో, పిరుదల భాగంలో ఒక్కసారి ఫంగస్ వ్యాధి గ్రస్తులు అయినారంటే ఆ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు జననేంద్రియ భాగాల్లో ఒక పట్టాను లొంగదమ్మా. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది, కానీ మళ్ళా ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉసిరిలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా విటమిన్ సి అందులో అద్భుతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి, అందరూ చెప్పుకోదగ్గ ఉత్తమమైనటువంటి మొట్టమొదటి స్థానాన్ని అలంకరించేటువంటి ఔషధం ఏదైందంటే ఉసిరికమ్మ. ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల్లో ఆ ఉసిరిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు అస్వాస్థ్యం సర్వగాత్రేషు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం చేత మొత్తం సమస్తమైన శరీరం కూడా వ్యాధిగ్రస్తం అయిపోతుంది అన్నమాట. అలా వ్యాధిగ్రస్తం కాకుండా ఉండేందుకు, ప్రమాదం బారి నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ వాడేదగినటువంటి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఆహార పదార్థాలు ఇంచుమించు నేను చెప్పినటువంటి వాటిలో చాలా వరకు ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లేదా నార్మల్ వాళ్ళైనా కానీ పంచదార అంటే షుగర్కి ఆల్టర్నేటివ్గా బెల్లం తింటూ ఉంటారు. తాటి బెల్లం అని, లేకపోతే అంటే రిఫైన్డ్ కాకుండా మనకి ప్రాసెస్డ్ అవ్వకుండా మంచిగా దొరికే బెల్లం. దీనికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. తేనె అని అంటూ ఉంటారు, స్టీవియా అని చెప్పి ఆల్టర్నేటివ్స్ వాడుతూ ఉంటారు. మరి ఈ అన్నిట్లో కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం పక్కన పెట్టాలి అంటే ఎలాంటి న్యాచురల్ షుగర్ ఏదైనా మనకి దొరుకుతుందా? చాలా మంది స్వీట్ టూత్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తినగానే ఏదో ఒకటి స్వీట్ తినడము, లేదంటే ఇది ఆల్టర్నేటే కదా, చాక్లెట్కి ఆల్టర్నేట్ ఒకటి, బెల్లంకి ఆల్టర్నేట్ ఒకటి, షుగర్కి ఇది ఆల్టర్నేటివ్, ఇది తింటే మనకి ఏమి షుగర్ హైక్స్ అవ్వదు, లేదంటే దీనివల్ల క్యాలరీస్ ఏం రావు అని అనుకుంటారు. మరి దీని గురించి ఒక న్యాచురల్ వేలో మన షుగర్ని తీసుకునే పద్ధతి ఏదైనా ఉందా? అలాంటి ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఉన్నాయమ్మా. సో పంచదారకి ప్రత్యామ్నాయంగా సర్వసాధారణంగా బెల్లము, తాటి బెల్లము, తేనె, ఖర్జూరం పొడి, ఇవి ఆరోగ్య స్పృహ పెరిగింది కాబట్టి చాలా మందిలో వీటి మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందమ్మా. సో నాణ్యానికి ఒకవైపు మాత్రమే కొంతవరకు మంచిదే, కానీ మరి కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి షుగరు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్థూలకాలు కానీ, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి కొలెస్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మరి వీటిని కూడా చాలా తక్కువ పరిమితిలో వాడాలని చెప్పేసి కూడా డాక్టర్స్ కూడా పరిస్థితిని బట్టి సెలవిస్తుంటారు. మీరు బెల్లం కానివ్వండి, తాటి బెల్లం కానివ్వండి, ఖర్జూరం కానివ్వండి, తేనె కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో వాటి పరిధులు పరిమితులు పట్టుకున్నాయి. సో ఈ నేపథ్యంలో మరొక వైపు మనం ఆలోచించినట్లయితే, నాణ్యానికి మరొక కోణంలో ఆలోచన చేస్తే, ప్రకృతిలో అనేక రకాలైనటువంటి పంచదార కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా తీపి ఉన్నటువంటి పదార్థాలు మన ప్రకృతిలో ఎన్నో దర్శనమిస్తాయమ్మా. చాలా మందికి వాటి మీద అవగాహన లేదు. ఈ మధ్య కాలంలోనే మరి ఈ మీడియా ప్రభావం చేత కూడా చాలా మంది వాటిపైన అవగాహనను కల్పించుకొని వాటిని సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతున్నారమ్మా. సో ఇలాంటి వాటిల్లో ప్రధానంగా 4 పంచదారకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది స్టీవియా. చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టీవియా అనేది ఒక ఆకు యొక్క పొడి. ఆకులు, ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, స్టీవియా లీవ్స్. సో ఆకు పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో మరి ఈ స్టీవియా టాబ్లెట్స్ కూడా మనకు మార్కెట్లో విక్రయించడం జరుగుతుందమ్మా. సో
స్టీవియాలో స్టీవియోసైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థము ఈ పంచదార కంటే కూడా వేల రెట్లు 100 రెట్లు తీపి ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే. దాదాపు 500 నుంచి 1000 రెట్టింపు వరకు కూడా తీపి, అతి తీపి ఉంటుంది అనమాట అది. సో మనకి మార్కెట్లో ఒక 100 గ్రాములు మ్యాక్సిమం 100 రూపీస్ 150 లోపల దొరుకుతుందమ్మా, ప్రాబ్లం లేదు. సో మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్వీట్ మీద క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తీపి పదార్థాలు లేని ఉండలేనటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరేమ్మా, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళేమి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు ఎవరికి ఏది అందుబాటులో, ఏది వాళ్ళు తెచ్చుకోగలిగి వాడుకోగలిగితే అది వాడుకోవచ్చమ్మా. ఇప్పుడు నేను స్టీవియా గురించి చెప్పాను. సో స్టీవియా ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పాపులర్ అయిపోయాను. సో ప్రతి చోట దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. ఒకనొకప్పుడైతే లభ్యం కావడం కష్టంగా ఉండేది, ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయిందమ్మా. ఇప్పుడు సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి మనకు ఈ స్టీవియా వల్ల కలుగుతుంది. అదేవిధంగా రెండవది ఏంటంటే మౌంట్ ఫ్రూట్. దీన్ని మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి అంటుంటారమ్మా. సో మోగ్రాసైడ్ అనేటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ పంచదార కంటే కొన్ని 100 రెట్లు తీపి ఉంటుందని చెప్పేసి మరి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఈ ఫ్రూట్ పౌడర్ కూడా మనం ఈ సలాడ్స్లో కానీ, లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ, లేకపోతే ఇతర మనం ఈ వెజిటబుల్స్లో కానీ, కాఫీలో కానీ, లేకపోతే టీలో కానీ, పాలలో కానీ, మజ్జిగలో కానీ, ఎందులోనే కలుపుకొని వాడుకోవచ్చు. స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కానీ ఈ మాంక్ ఫ్రూట్ పౌడర్ వాడుకోవడం వల్ల పంచదార లేని లోపం మనకు కనిపించదమ్మా. సో అదొకటి. మూడోది వచ్చేసి యాకోన్ పౌడర్ అని చెప్పేసి ఇంకోటి దొరుకుతుందమ్మా. సో దీంట్లో కూడా పంచదార కంటే రెట్టింపు షుగర్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు మార్కెట్లో ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ ధరలోనే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా వాడుకోవచ్చమ్మా, యాకోన్ పౌడర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికోరీ రూట్ పౌడర్. చికోరీ. సో మామూలుగా ఈ కాఫీ పొడి, టీ తాగే వాళ్ళలో కొంచెం ఐడియా ఉంటుందమ్మా. ఇది కాఫీ తాగే వాళ్ళలో, టీ తాగే వాళ్ళలో చికోరీ పౌడర్ యొక్క రూట్ కూడా ఈ పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారమ్మా. సో మనకు ఈ రూట్ పౌడర్ కూడా దొరుకుతుంది, కావాలంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఈ 4 పదార్థాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అనుకూలంగా ఉండి తెప్పించుకోగలిగి వాడుకోగలిగితే అది వాడుకోవచ్చు. సో ఈ 4 పదార్థాలు అన్ని చక్కగా పనిచేస్తాయి. మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క 4 పదార్థాలు తీసుకున్నప్పటికీ 1% కూడా షుగర్ పెరగదు. అదే విధంగా బ్లడ్ షుగర్ పెరగదు. ఆల్రెడీ షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ పెరగదు, డయాబెటిక్ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు, గుండె జబ్బులు రాదు, ఒబెసిటీ ప్రాబ్లం ఉండదు, మోకాళ్ళ నొప్పులు రావు, వాటిని తెలుసు అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ క్యాలరీస్ నీళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ ఆ యొక్క చక్కెరలుగా మరి షుగర్ పెరగడము, వెయిట్ రావడము, కొలెస్ట్రాల్ పెరగడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటాయని చెప్పేసి మనం అనేక కార్యక్రమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏంటంటే జీర్ణమయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ కావమ్మా. సో బాడీలో జీర్ణం కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ప్రమాణంలో తీసుకున్నప్పటికీ మల విసర్జన ద్వారా బయటికి పోతాయి, కానీ మరి జీర్ణమయ్యి బ్లడ్ లో షుగర్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదమ్మా. రెండవది ఏమంటే ఫైబర్. దీంట్లో ఈ 4 పదార్థాలు కూడా ప్రత్యేక మనం చెప్పుకోదగ్గ అంశ. ఇంకోటి ఏంటంటే ఫైబర్ బాగుంటుంది అనమాట. సో ఈ ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకోగలమో, ఈ ఫైబర్ వల్ల తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి మిగతా పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నప్పటికీ, నూనె పదార్థాలు ఉన్నప్పటికీ ఆ ఫైబరు వల్ల ప్రేవులు ఈ యొక్క పదార్థాలను త్వరగా జీర్ణం కాకుండా, అదేవిధంగా నూనెలు, ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్స్ను కూడా పేవులు త్వరగా పీల్చుకోకుండా ఎక్కువ శాతం బయటికి విసర్జించేందుకే ఈ యొక్క ఫైబర్ కూడా ఉపయోగపడుతున్నామా. అదేవిధంగా ఆలిగో ఫ్రక్టోజ్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈ యొక్క షుగర్ కూడా ఇందులో ఉంటుందమ్మా. ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ వల్ల కూడా ఈ యొక్క పదార్థాలకు తీపి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఆలిగో ఫ్రక్టోజ్ అనేటువంటి షుగరు ఈ 4 పదార్థాల్లో ఉండడం చేత వీటి యొక్క ప్రభావం ఏంటంటే మన దేహంలో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. సో గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోతే ఆకలి తగ్గిపోతుంది. సర్వసాధారణంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ,
క్రేవింగ్ ఎప్పుడు ఆకలి అవుతుంటుంది, తినే కొద్దీ అదంతా మళ్ళీ షుగర్ కింద మారడము, ఇంకొక దాని కింద మారడము జరుగుతుంటుంది అనమాట. ఆకలి తగ్గించేటువంటి గుణము ఇది ఆల్గో ఫ్రక్టోజ్ అనేటువంటి దాని వల్ల కలుగుతుంటుందమ్మా. సో ఈ విధంగా అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంచదారకు ప్రత్యామ్నాయంగా నిరభ్యంతరంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా వాడుకో దివ్యమైనటువంటి ఔషధ ఆరోగ్య అమృతాలలో ఈ 4 ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే. ఓకే. మరి డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తింటున్నా గానీ మనకి భయమేస్తూ ఉంటుంది. ఏమవుతుంది అని చెప్పి. మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా సార్ మెన్షన్ చేసిన ఈ 4 రకాల స్టీవియాతో పాటుగా రూట్ పౌడర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నాం. టీ, కాఫీలో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్‌ని అవాయిడ్ చేయొచ్చు. హెల్తీగా ఉండొచ్చు అన్నప్పుడు ఇది చాలా బెస్ట్ మెథడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి షుగర్ హైక్స్ కూడా లేవు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.